టాలీవుడ్ నిర్మాతలు ఇల్లు అలాగే ఆఫీసుల్లో ఇవాళ కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పలు డాక్యుమెంట్స్ ని పరిశీలించబోతున్నారు అధికారులు. దిల్ రాజు, ఎస్పీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థలు తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ప్రధానంగా పుష్ప 2 సినిమా లావాదేవీలపై ఐటీ ఫోకస్ పెట్టింది. పుష్ప 2 బడ్జెట్, వచ్చిన ఆదాయంపై ఆరా తీస్తున్నారు. కృష్ణానగర్లోని దిల్ రాజు ఆఫీసులో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు ఇటీవల నిర్మించిన సినిమాల బడ్జెట్ పై ఆరా తీశారు అధికారులు. చెల్లించిన ఆదాయపు పన్నుకు వస్తున్న రాబడుకు పొంతన లేకపోవడంపై ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంక్ లాకర్స్ తెప్పించారు అధికారులు. ఇవాళ మరికొన్ని డాక్యుమెంట్స్ ను పరిశీలించనుంది ఐటీ. ఎస్పీసీ ఆఫీస్ కు ఇవాళ దిల్ రాజును తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఇక రేపు కూడా ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో. సో సాగర్ సొసైటీలోని ఎస్పీసీ ఆఫీస్ లో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయా జ్యోతి? దిల్ రాజు ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల మీద రెండవ రోజు కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నేను సాగర్ సొసైటీలో ఉన్నటువంటి ఎస్వీసీ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దిల్ రాజుకు చెందినటువంటి కార్యాలయం దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ సెంట్రల్ ఫోర్స్తో ఈ ఐటీ అధికారుల సోదాలు మాత్రం కొనసాగుతున్నాయి. ప్రధానంగా సినిమాలు భారీ బడ్జెట్తో నిర్మించడం, వాటికి వస్తున్నటువంటి రిటర్న్లు కూడా భారీ స్థాయిలో ఉండడంతో పాటు చెల్లించినటువంటి ఆదాయపు పన్నుకి వీరికి వస్తున్నటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పొంతన లేకపోవడంతోనే ప్రస్తుతం ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న తేజస్విని ఎవరైతే దిల్ రాజు భార్య ఉందో తనని బ్యాంక్ దగ్గరకు తీసుకుని వెళ్లారు. అక్కడికి వెళ్ళి కొంత డాక్యుమెంట్స్తో సహా కొంత లాకర్స్ను కూడా ఓపెన్ చేయించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు దిల్ రాజును కూడా మనం చూస్తున్నటువంటి ఎస్వీసీ కార్యాలయానికి ఈరోజు దిల్ రాజుని తీసుకొచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే బ్యాంకుకు సంబంధించినటువంటి అధికారులు సైతం కూడా ఈ ఆఫీస్లో ఉన్నారు. దాదాపుగా ఇక్కడే ఒక 3-4 టీములు కూడా ఐటీ బృందం పూర్తి స్థాయిలో కూడా డాక్యుమెంట్స్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎస్బీఐకి చెందినటువంటి ఆ బ్యాంక్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా డాక్యుమెంట్స్ అన్నింటినీ పరిశీలిస్తున్నారు. పాన్ ఇండియాకి సంబంధించినటువంటి చిత్రమైనటువంటి పుష్ప 2కి సంబంధించి ఇప్పటికే భారీ లాభాల దిశగా దూసుకు వెళ్ళిపోతుంది. ఇప్పటికీ దాదాపు 1800 కోట్లు కూడా వచ్చాయి. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఒకవైపు మైత్రి సంస్థకి చెందినటువంటి నిర్మాతలు కావచ్చు, వాళ్ళ కార్యాలయాలు, ఇల్లు అంతేకాకుండా సీఈఓగా ఉన్నటువంటి చెర్రీ ఎవరైతే ఉన్నారో అతని నివాసంలో, కార్యాలయంలో కూడా సోదాలు జరుపుతుంటే మరొక వైపు దిల్ రాజుకు చెందినటువంటి సినిమాలు ఏవైతే వచ్చాయో తాజాగా డాకు మహారాజ్ కావచ్చు, అంతేకాకుండా అది డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు. అంతేకాకుండా సంక్రాంతికి వస్తున్నాము మరొక సినిమా గేమ్ చేంజర్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి సినిమాలు, వాటికి వచ్చినటువంటి రాబడులు సైతం కూడా అంతే దిశగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చెల్లించినటువంటి ట్యాక్సులకి అంతేకాకుండా వస్తున్నటువంటి రాబడులకి ఎక్కడా పొంతన లేకపోవడంతోనే ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కూడా ఈ నిర్మాతల ఇళ్ళు, కార్యాలయాలు టార్గెట్గానే ఈ యొక్క ఐటీ రైడ్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం లోపు వరకు కూడా ఎస్వీసీ కార్యాలయానికి దిల్ రాజును తీసుకొచ్చినటువంటి అవకాశం కనిపిస్తుంది. బ్యాంక్ అధికారులు కూడా ఉన్నారు, డాక్యుమెంట్స్ను కూడా ఇంకా పరిశీలిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ ఆఫీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంకుకు సంబంధించి తీసుకెళ్ళి అక్కడ కూడా లాకర్లు ఓపెన్ చేయించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో రేపు కూడా ఈ ఐటీ సోదాలు కొనసాగేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. రైట్ జ్యోతి.